ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 70వ అధ్యాయము. శ్రీకృష్ణుడు మరొక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా వెన్న నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తా కోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు కోడల మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దున్న నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడల మూతి వంక చూసింది. నెయ్యి ఉంది. ఓసి, రాత్రి నెయ్యంతా తినేశావా అని కోడల్ని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలో నుంచి చూసి నవ్వుతున్నాడు. అత్త కోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఇందులో ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించటం వలన ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పించాలి. అలా కాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేర్పిస్తే చివరికి అది వాళ్ళ మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. అప్పుడు సంసారాలు చితికిపోతాయి. ధర్మమందు పొనిగ ఉండదు. కాబట్టి అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయటం కొడుక్కి కూడా అలవాటై రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మము. అది స్వామి నేర్పించారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయదమెక్కడికైనను మా అన్నల సురభునాన మంజులవాణి. చివరికి వాళ్ళు, అమ్మ ఇక నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు బ్రతకనివ్వడు, ఈ ఊరి విడిచి వెళ్ళిపోతాము అన్నారు. అంటే యశోద వారిని ఇవన్నీ ఎప్పుడు చేశాడు అని అడిగింది. ఇవన్నీ ఈవేళ పొద్దున చేశాడు అని వాళ్ళంతా చెప్పారు. అప్పుడు ఆమె, ఇవాళ పొద్దుట నుంచి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకు గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జికృష్ణుడని మీరు ఇన్ని చాడీలు చెప్తారా? అన్నీ అబద్ధాలే. అలా చెప్పకూడదు అంది. అప్పుడు, అవును, ఇప్పుడెందుకు తెలుస్తుందిలే అని, ఇళ్లలో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడేం చేస్తావో మేము చూస్తాం అని గోపికా స్త్రీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటుంది. బయట బలరాముడు ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వారు గబగబా పరిగెత్తుకుంటూ యశోద దగ్గరికి వచ్చి, అమ్మ ఎన్ని మాటలు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పినా మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు అని చెప్పారు. పిల్లలు దాక్కునే ఆట అని ఒకటి ఆడతారు. కృష్ణునికి అది చాలా ఇష్టము. మనకి జారత్నం చోరత్నం చాలా ఇష్టము. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండు లీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కొని ఒక్కడూ కూర్చొని మట్టి తీసి నోట్లో పోసుకునేవాడు. ఈ చర్య వలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొక చోట దాక్కున్నవాడు కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవటం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుణ్ణి చేయబట్టుకొని యశోద దగ్గరికి తీసుకెళ్లారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు చాలా అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ పెడితే ఆమెడ ఇలా అంది. పిల్లలు చెప్పిన మాటలు ఆమె నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువవాడు కాదు, తిన్నాడు. ఈ లీల యశోద అదృష్టాన్ని ఆవిష్కరిస్తుంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపము ఒక్క యశోద దగ్గర తప్ప మరొక చోట లేదు. ఆయన లోకాలన్నిటికీ నడవడిని నేర్పినవాడు. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాపురుషుడైన పరమాత్మని ఈమె మార్గదర్శనం చేస్తుంది. కృష్ణ, మన్ను తినవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఎందుకు మన్ను తిన్నావు? నేను ఇంతకు ముందు నీకెన్నో మాటలు ఇలా తినవద్దని చెప్పాను కదా, ఇలా ఎందుకు చేశావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు మాట్లాడిన తీరు పోతనగారు ఎలా దర్శనం చేశారో చూడండి. అప్పుడు కృష్ణుడు, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో నమ్మంజాడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్మదియాస్యగం దమ్మాగ్రణం చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, నేను మన్ను తినడం ఏమిటి? నేనేమన్నా శిశువునా, వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నానని అనేస్తున్నావు. నువ్వు నన్ను కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలు నా మీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత బాగా చెప్తున్నారో చూడండి. తన్మాత్రాలలో పృథ్వీకి వాసన ఉంటుంది. నేను నిజంగా మట్టి తిన్నవాడినైతే పృథ్వీలో నుంచి వాసన వస్తుంది కాబట్టి నా నోరు మట్టి వాసన రావాలి కదా. ఏది, నా నోరు వాసన చూడు, అప్పుడు వాసన వస్తే కొట్టు అన్నారు. అప్పుడు యశోద, ఇంత టెంపరితనంగా మాట్లాడుతున్నాడు, మట్టి తినలేదంటున్నాడు, నిజమేంటో ఇప్పుడు పరిశీలిస్తాను అని కృష్ణుడిని నోరు తెరవమంది. యశోదాదేవి అదృష్టము ఏంటో, ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరలా జన్మ ఎత్తుతారు. అంతటా నిండి ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేకపోతారు. ఈశ్వరుని చూడటం అనేది
అంతటా ఈశ్వరుని చూడటం అనేది జ్ఞానము. ఏమీ చదువుకోని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతుంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ ఇప్పుడు ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనము. దీనినే మృదక్షణమున విశ్వరూప ప్రదర్శనం అంటారు పోతన గారు. అప్పుడు కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతాలతో, నదులతో, సముద్రాలతో, చెట్లతో, నదులతో, లోకంతో, నందవ్రజంలో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండాలు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆమె తెల్లబోయింది. నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో ఉన్నవన్నీ చూసి యశోద, ఇది కళ, వైష్ణవమాయ, ఏదైనా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా ఇంట్లోనే ఉన్నానా? వీడు అసలు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేంటి అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించిన ఆమె ఈశ్వరునే ప్రేమించింది. అలాంటి భక్తికి పర్యవస్థానము జ్ఞానము. అదే విశ్వరూప సందర్శనము. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరలా వైష్ణవమాయ కప్పాలి అనుకుని ఆమె జ్ఞానాన్ని ఉపసంహారం చేశారు. అంతే, ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. అదే పరమాత్మ అనుగ్రహం అంటే. శ్రీమద్ భాగవతము 70వ అధ్యాయం సంపూర్ణం.